అవును, ఈ డాక్యుమెంటరీలో చెప్పినట్టుగానే ఒక కొత్త థాట్ను ముందుకు తీసుకువెళ్ళడానికి ఉద్భవించిన స్కూలే శ్రీరామ పబ్లిక్ స్కూల్. 15 సంవత్సరాల క్రితం నేను స్కూల్ మొదలుపెట్టినప్పుడు తమ పిల్లల్ని చదివించుకోవాలి అంటే అప్పుడున్నవి మూడు దారులు. ఒకటి, డబ్బున్నవాడు టౌన్లో అన్ని సౌకర్యాలతో క్వాలిఫైడ్ టీచర్స్తో ఉన్న పెద్ద స్కూల్కి పంపించుకోవడం. 2, మధ్యతరగతి వాడు గ్రామాల్లో అరాకొరా సౌకర్యాలతో ఉన్న అరాకొరా క్వాలిఫైడ్ టీచర్స్తో నడపబడుతున్న చిన్న ప్రైవేట్ స్కూల్స్లో చదివించుకోవడం. 3, పేదవాడు ఫీజులు కట్టలేక ప్రభుత్వ పాఠశాలలో చదివించుకోవడం. డబ్బున్నవాడు అన్ని సౌకర్యాలతో కూడిన చక్కని పాఠశాలలో చదివించుకుంటూ మరింత పై స్థాయికి ఎదుగుతూ ఉంటే, మరింత ఉన్నత అవకాశాలు పొందుతూ ఉంటే, పేద మధ్యతరగతి వర్గాలు మాత్రం అంతంత ఫీజులు కట్టలేక దిక్కుతోచని పరిస్థితి. సరిగ్గా అదే సమయంలో నాకు వచ్చిన ఒక కొత్త థాట్, పేద మధ్యతరగతి వర్గాలకు కూడా అందుబాటులో ఉండే ఫీజులతోనే కార్పొరేట్ స్థాయిని మించిన ఒక స్కూల్ని నిర్మించడం. ఆ ఆశయంలోంచి పుట్టినదే శ్రీరామ పబ్లిక్ స్కూల్. 15 సంవత్సరాల క్రితం సవరపాలెం గ్రామంలో ఒక చిన్న పెంకుటింట్లో 80 మంది విద్యార్థులతో మొదలుపెట్టిన ఈ పాఠశాల ఈ రోజున చుట్టుపక్కల 5-6 మండలాల నుండి 1500 మందికి పైగా విద్యార్థులతో అన్ని సౌకర్యాలతో కూడిన 2 అంతస్తుల విశాలమైన భవనంలో సుమారు 50 మందికి పైగా టీచర్లతో నడుస్తూ జిల్లాలోనే అనేక పాఠశాలలకు ఆదర్శంగా నిలిచింది శ్రీరామ పబ్లిక్ స్కూల్. నువ్వు చేయలేవు అన్ననోళ్లే ఈ రోజున నోరారా పొగుడుతున్నాయి. వెనక్కి లాగిన చేతులే ఈ రోజున ఆకాశానికి ఎత్తుతున్నాయి. అపహాస్యం చేసిన వాళ్లే ఈ రోజున శ్రీరామ పబ్లిక్ స్కూల్లో తమ పిల్లల్ని చేర్పిస్తున్నారు అంటే అది చాలు శ్రీరామ పబ్లిక్ స్కూల్ ఏ స్థాయికి చేరుకుందో అందరికీ తెలియడానికి. ఈ రోజున మన స్కూల్ పేదవాడి నుండి ధనికుడి వరకు, దళితుడి నుండి బ్రాహ్మణుడి వరకు, కూలి పని చేసుకునేవాడి నుండి ప్రభుత్వోద్యోగం చేసేవాడి వరకు అందరూ తమ పిల్లలను నిర్భయంగా చదివించుకునే స్థాయిలో ఈ రోజున శ్రీరామ పబ్లిక్ స్కూల్ ఉంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. విశాలమైన భవనం, విశాలమైన ఆట స్థలం, 50 మంది బీఈడి డిఈడి డిగ్రీలు పూర్తి చేసిన టీచర్లు, చక్కని సౌకర్యాలు, ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, స్కౌట్ అండ్ ఎన్సీసీ ట్రైనింగ్, డాన్సింగ్ అండ్ సింగింగ్ క్లాసెస్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, జిల్లా స్థాయిలో ఎన్నో బహుమతులు, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు. ఇలా ఒక్కటేమిటి, ఒక స్కూల్కి ఎన్ని రకాల లక్షణాలు ఉండాలో, ఒక విద్యార్థి ఏ విధంగా తయారైతే తన కాళ్ల మీద తాను నిలబడగలుగుతాడో, ఇలా అన్ని రకాల సౌకర్యాలతో కూడిన అసలు సిసలైన స్కూల్గా శ్రీరామ పబ్లిక్ స్కూల్ అందరికీ కళ్ళకు కట్టినట్లు కనబడుతూనే ఉంది. ఎన్నో స్కూల్ మాటలు చెబుతాయి, కానీ శ్రీరామ పబ్లిక్ స్కూల్ చెప్పిన ప్రతిదీ చేసి చూపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క విషయం పేరెంట్స్ అందరికీ తెలిసినదే, కళ్ళకు కట్టినట్లు మీరందరూ చూస్తున్నదే. చాలా మంది స్కూళ్ళ వాళ్ళు అనుకుంటూ ఉంటారు, శ్రీరామ పబ్లిక్ స్కూల్లో ఏదో మంత్రం ఉంది, ఏదో తంత్రం ఉంది, అందుకే అంతమంది విద్యార్థులు ఆకర్షితులవుతున్నారు అని. ఎస్, నిజమే, శ్రీరామ పబ్లిక్ స్కూల్లో నిజంగానే మంత్రం ఉంది, తంత్రం కూడా ఉంది. శ్రీరామ పబ్లిక్ స్కూల్కి తెలిసింది ఒకటే మంత్రం, మనస్ఫూర్తిగా చదువు చెప్పడం. శ్రీరామ పబ్లిక్ స్కూల్కి తెలిసింది ఒకటే తంత్రం, నిరంతరం విద్యార్థుల కోసం పాటుపడడం. శ్రీరామ పబ్లిక్ స్కూల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి నేను నిద్రాహారాలు మాని పనిచేసిన రోజులెన్నో, అనారోగ్యంతో లేవలేని పరిస్థితుల్లో కూడా చెప్పిన క్లాసులెన్నో. స్కూలే ప్రపంచంగా, స్కూలే జీవితంగా వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగును నింపడం కోసమే నేను కానీ, నాగలక్ష్మి మేడం గారు కానీ పని చేస్తున్నాం. కాబట్టే పేరెంట్స్కి అంత నమ్మకం. శ్రీరామ పబ్లిక్ స్కూల్కి పేద ధనిక అనే తేడా లేదు. శ్రీరామ పబ్లిక్ స్కూల్కి ఈ కులం ఆ కులం అనే పట్టింపు లేదు. శ్రీరామ పబ్లిక్ స్కూల్కి మతం అనే వివక్షత లేదు. ఎందుకంటే నేను పుట్టుకతో బ్రాహ్మణుణ్ణి, కానీ సమాజంలో మార్పు తీసుకురావడం కోసం నేను చేసే పోరాటంలో అంబేద్కర్ ఆశయాలను పుణికి పుచ్చుకున్న అసలు సిసలైన దళితుణ్ణి. నేను 2 పూటలా సంధ్యావందనం చేసుకునే అసలైన హిందువుని, కానీ ప్రజలకు సేవ చేయడంలో క్రైస్తవుణ్ణి, ధైర్యంగా నిలబడడంలో ముస్లింని. కులం ఏదైనా, మతం ఏదైనా, పిల్లలందరూ అభివృద్ధి చెందాలి, సమాజం అభివృద్ధి చెందాలి. శ్రీరామ పబ్లిక్ స్కూల్లో చదివిన ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయిల్లో ఉన్నత స్థానాలకు ఎదగాలి అన్నదే శ్రీరామ పబ్లిక్ స్కూల్ ఏకైక లక్ష్యం. శ్రీరామ పబ్లిక్ స్కూల్ ఈ స్థాయికి ఎదిగే క్రమంలో ఎదుగుదలను ఆపుదామని చేసిన ప్రయత్నాలు ఎన్నో, సృష్టించిన అడ్డంకులు ఎన్నో, పన్నిన పన్నాగాలు ఎన్నో. 15 సంవత్సరాల నుండి నా వెనక జరిగే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి, ఎప్పటికీ జరుగుతూనే ఉన్నాయి, భవిష్యత్తులో కూడా జరుగుతూనే ఉంటాయి. అయినప్పటికీ శ్రీరామ పబ్లిక్ స్కూల్ ఒక నిర్ణీత ఆశయంతో అడుగులు వేసినంతసేపు, పేరెంట్స్ యొక్క అండదండలు శ్రీరామ పబ్లిక్ స్కూల్పై ఉన్నంతసేపు, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా,
ఎవరు శ్రీరామ పబ్లిక్ స్కూల్ ఎదుగుదలను ఆపుదామని ప్రయత్నం చేసినా వారికి గట్టి సమాధానం మనందరం కలిసే చెబుదాం. శ్రీరామ పబ్లిక్ స్కూల్ అనేది మీ ఒక్కరికే కాదు, భవిష్యత్ సమాజానికి కూడా అవసరం. చుట్టుపక్కల అనేక మంది చదువుకుని పైకి ఎదిగి తమ జీవితాలను తమ కుటుంబాలని కూడా పైకి తీసుకురావాలి అంటే అది ఒక్క శ్రీరామ పబ్లిక్ స్కూల్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ఈ స్కూల్ నా ఒక్కడిది మాత్రమే కాదు, మనందరిది, సమిష్టిగా మనందరి సమాజానిది. గత 15 సంవత్సరాలుగా మన దగ్గర చదువుకుని వెళ్ళిన ఎంతో మంది విద్యార్థులు కాలేజీ స్థాయిలో, యూనివర్సిటీ స్థాయిలో అద్భుతమైన ర్యాంకులు సాధించి ఈ రోజున ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, మహేంద్ర లాంటి కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం మాత్రమే కాక టీచర్లుగా, బ్యాంకర్లుగా, బిజినెస్ మ్యాన్లుగా ఎన్నో సక్సెస్లు సాధిస్తూ, సార్ మీ స్కూల్లో నేర్చుకున్న విద్యా విలువలే మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టాయని చెబుతూ ఉంటే ఎంతో మంది జీవితాల్లో సంతోషాలను నింపుతున్న ఆ ఒక్క మాట చాలు, జీవితానికి ఇంకేం కావాలనిపిస్తూ ఉంటుంది. ఎన్ని సక్సెస్లు సాధించినా ఎక్కడతో ఆగిపోదు. సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, సక్సెస్ ఈజ్ ఏ జర్నీ. మరింత టెక్నాలజీని, మరిన్ని నూతన మార్పులను ప్రతి సంవత్సరం తీసుకువస్తూనే ఉంటాం. వచ్చే సంవత్సరం ఎంట్రన్స్ గేట్ దగ్గర ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే 16 సీసీ కెమెరాలతో స్కూల్ మొత్తం మానిటర్ చేస్తున్నాం. వచ్చే సంవత్సరం అన్ని క్లాసుల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటర్ని మరింత పెంచబోతున్నాం. విలసవిల్లి శివాలయం కమిటీ శ్రీ కడి వెంకటేశ్వరరావు గారు ప్రజెంట్ చేసిన ప్రొజెక్టర్ ద్వారా ఒక మూవీ థియేటర్ను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి రూమ్లోనూ ఒక స్పీకర్ని ఏర్పాటు చేసి ఏ రూమ్లో విద్యార్థులతో మాట్లాడాలన్నా ఆఫీస్ రూమ్ నుండే ఆ క్లాస్ విద్యార్థులతో మాట్లాడేలా బ్రాడ్కాస్టింగ్ టెక్నాలజీని కూడా తీసుకురాబోతున్నాం. ఇలా ఒక్కటేమిటి, ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది అంటే అది పిల్లలకు ఉపయోగపడుతుంది అంటే పిల్లల్ని అభివృద్ధి పదంలో నడిపించగలుగుతాము అంటే నేను తిండి మానుకునైనా సరే స్కూల్ కోసం ఖర్చు పెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. మా లక్ష్యం ఎప్పుడూ ఒక్కటే, పిల్లల యొక్క అభివృద్ధి, స్కూల్ యొక్క అభివృద్ధి, సమాజం యొక్క అభివృద్ధి. ఈ మూడింటి కోసం తుది శ్వాస విడిచే వరకు నేను కానీ, నాగలక్ష్మి మేడం గారు కానీ మా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాం అని ఈ సందర్భంగా పేరెంట్స్కు, ప్రజలకు కూడా సవినయంగా తెలియచేస్తూ లక్ష్మీ గణేష్, ప్రిన్సిపల్, శ్రీరామ పబ్లిక్ స్కూల్, సమనస.